హిందువులు ఉండని ముస్లింలు ఉండే తప్పు చేస్తే తప్పే. ఓకే. కానీ మా మతం మీద దాడి చేస్తాడు ఎంత మటుకు కరెక్ట్? అది కరెక్టా కాదు. 15 నిమిషాలు సమయం ఇస్తే మొత్తం భారతదేశంలోనే హిందువుల సంగతి చూస్తానని చెప్పి ఓఐసి, అది కరెక్టా? కాదు. కానీ ఇప్పుడు స్టేట్లోనేమో స్ట్రీట్ ఫైట్, ఢిల్లీలోనేమో దోస్తాను కదా బీజేపీకి అండ్ అసదుద్దీన్కి. మీకు తెలుసా చెప్పారు బీజేపీ ఇవాళ బీజేపీ ఎంఐఎం ఉంది అని అంటే ఎంఐఎం జూబ్లీస్ లో నిలబడాలి కదా మీ లాజిక్ ప్రకారం. అయితే జూబ్లీస్ లో నిల్చోవాలి కదా. జూబ్లీస్ కాంగ్రెస్ సపోర్ట్ చేశారు కదా వాళ్ళు. అదే మరి చేయొద్దు కదా, ఆ క్యాండిడేట్ నిలబడితే మాకు స్టేట్ లా వినండి, వాడు ఇక్కడోడే కదా, ఓవైసీ ఇక్కడోడే కదా వాడు. జూబ్లీస్ లో వాడి క్యాండిడేట్ నిలబడితే ముస్లిం ఓట్ స్ప్లిట్ అవుతాయి. బీహార్లో, గుజరాత్లో, నేను అడిగిందని చెప్పాడు, మధ్యప్రదేశ్లో, మొన్న బీహార్లో కూడా గెలిచిరు కదా. ఈ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చేందుకు ఆడ ఎంఐఎం వాడుతుందా బీజేపీ లేదా? అవసరం ఏముంది, మొన్న గెలిచిరు మరి. ఒకవేళ ఎంఐఎం మారితే జూబ్లీస్ ఎందుకు వాడతలేదని అడుగుతున్నా. 7 సీట్లకు అడిగిందని జవాబు చెప్పు. జూబ్లీస్ లో 7 స్థానాలకు పరిమితమైన ఎంఐఎం హైదరాబాద్ లో దాన్ని ఎంకరేజ్ చేసి దేశవ్యాప్తంగా తిప్పుతుంది బీజేపీ కాదా? మాకేం అవసరం, ఏం మాట్లాడతారు మీరు? ఇంతకుముందు అట్లనే అన్నారు, కవితను అరెస్ట్ చేస్తే ఒకటి అన్నారు, అరెస్ట్ చేయకపోతే ఒకటి అన్నారు. ఏదో మీరు చూసి నిజాలు ప్రజలకి ఒక జెన్యూన్ జర్నలిస్ట్ గా నిజాలు చెప్పు క్రాంతి. అన్ని నువ్వే ఇట్లాంటి మాటలు మాట్లాడితే నిన్ను కూడా నమ్మేటోళ్ళు మస్తు మంది ఉంటారు నీ ఛానల్ చూస్తూ. అరే నిజమేమో అనుకుంటారు. వితౌట్ ప్రూఫ్స్ అలిగేషన్స్ చేయొద్దు. ఇవి నిజాలు కావా? నా మీద కూడా ఎంతమంది చదివారు, నా మీద ఈడీ దాడి జరిగినప్పుడు నా మీద ఎంతమంది మాట్లాడారు అన్ని మరి నిజమైనయా? నిజం కాలే కదా. థాయిలాండ్లో నేను ఇరికినప్పుడు ఎంతమంది మాట 3 ఏళ్ళు రారని మీ మీడియాలో చెప్పారు కదా, నిజాలైనయా? ఎందుకు స్పెక్యులేషన్స్? ఇవన్నీ స్పెక్యులేషన్స్ 100% స్పెక్యులేషన్సే.